తాత బోనాలు అంటే ఏంటి? బోనాలు అనే పదము భోజనము నుంచి వచ్చింది. భోజనం యొక్క వికృతియే బోనాలు. బోనాలు అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే మన ద ఫుడ్ వి టేక్, దాన్ని మనము భోజనము అంటాము. అయితే మనం ఏం చేసినా కూడా మొదట మన దేవతకి సమర్పించిన తర్వాతనే మనం తీసుకుంటాం ప్రసాద రూపంలో. దానినే మనము బోనము అంటున్నాము. బోనాలు పండుగకి ఏం చేస్తాం? బిందెలు తీసుకొని అంత నూనె రుద్ది అంత పసుపు పెట్టి బొట్లు పెట్టి అన్నం వండుతారు, కలగూర వండుతారు, పచ్చిపులుసు, బూరెలు అన్నీ అందులో పెడతారు కుండలు మీద. ఇంకొక చిన్నది పెట్టి బిందె, దాంట్లో పెరుగు పచ్చిపులుసు వేసి అన్ని వేప కొమ్మలన్నీ చుట్టూ పెట్టి దీపం పెడతారు. దీపం పెట్టి దేవుని దగ్గర పెట్టి ఫస్ట్ పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని తీసుకొని గుడికి నెత్తి మీద పెట్టుకొని గుడికి తీసుకెళ్తారు. గుడిలో పోయిన తర్వాత అక్కడ దేవునికి సమర్పించి అన్నము అవన్నీ బూరెలు అక్కడ పెట్టి మళ్ళీ కొంచెం ప్రసాదంలాగా తెచ్చుకుంటాం. శనగలు, కొబ్బరికాయ, ఉల్లిగడ్డలు ఇవన్నీ తీసుకొని పోయి అక్కడ పువ్వులు తీసుకొని పెడతాం. అది శాఖ అంటే ఏంటి? శాఖ అంటే నాన్న నీళ్ళు, అందులో పసుపు కుంకుమ ఒక చెంబు తీసుకుంటాము. అందులో నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని కొంచెం బెల్లము, పెరుగు, పసుపు, కుంకుమ అన్నీ వేయాలి. అది శాఖ అంటే అమ్మవారికి చల్లదన్నం కావాలని మనం శాఖ పెడతాం అన్నమాట. గుళ్ళో తీసుకుపోయి అది చెంబుకు కూడా మంచిగా బొట్లో అన్నీ పెట్టి మీద ఏపకొమ్మలు పెట్టి పూజించి బోనంతో పాటు ఈ శాఖ కూడా తీసుకుపోతాం. బోనము అమ్మమ్మ చెప్పింది, నేను శాఖ గురించి చెప్తున్నా కదా. శాఖ కూడా తీసుకుపోయి రెండు పెట్టాలి అమ్మవారికి. బోనము ఎక్కించిన తర్వాత శాఖ పెట్టాలి. బియ్యం అంటే ఏంటి? ఓడి బియ్యం అంటే బియ్యంలో పసుపు కలిపి ఓడి బియ్యం అని వాటిని అందులో అన్నీ కుడుకలు, ఖర్జూర పండ్లు, పూకలు అన్నీ వేసి అమ్మవారికి చీర పెట్టి అది జాకెట్ ముక్క వేసి ఓడి బియ్యం పోస్తారు. దాన్ని ఓడి బియ్యము అని అంటారు అమ్మవారికి.